ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని, యవనుడా నీ యవనమును బట్టి సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వ్రాయబడిన మాటల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యవనుడా నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీ కోరిక చొప్పున ఏం చేయాలి? నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఆ పని నీవు చెయ్యి. ఈనాటి కాలంలో చూస్తున్నప్పుడు యవనస్తుల యొక్క కోరికలు ఎన్ని విధాలుగా ఉంటుందేవో, కానీ దేవుడు ముగింపులు ఏమన్నాడు తెలుసునా? వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను తీర్పు దినమున లెక్క అప్పు చెప్పాలి, తీర్పు దినంలో నువ్వు వస్తావని జ్ఞాపకము చేసుకో అనే మాటలను మనం చూస్తున్నాం. ఇది మనుషుడు అర్థం కాక తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఎన్ని తప్పులు చేస్తున్నాడు. మనిషి అనుకుంటాడు, నేను ఉదాహరణ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనుషుడు మాట్లాడే ప్రతి మాట, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాట్లాడే మాటలు, సాయంకాలం 10 గంటలకి ఆ మనిషికి ఎన్ని మాటలు గుర్తుంటాయి? నేను మాట్లాడేదని ఒక మాట కూడా మనకి గుర్తుండవు. మనం మాట్లాడిన మాటలే మనకి గుర్తుండవు, మనం చేసిన పనులే మనకి గుర్తుండవు. అయితే నీకు ఉండకపోయినా ప్రతి మాటను దేవుడు చేస్తాడు, రేపు తీర్పు దిన లెక్కలోనికి తీసుకొస్తాడు. మనమందరం కూడా లెక్క అప్పు చెప్పవలసిన వారుగా ఉన్నాం. మరొక లెక్కను బాగా చెప్తాను, నేను ముగింపులోకి వస్తున్నాను, ఎక్కువ చెప్పను. లూకాసు వార్తలో నుండి 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. లూకాసు వార్త, అతడు వారిని పిలిచి, నిన్ను కూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము అనే మాటను చూస్తున్నాం. నీ లెక్క అప్పగించు అంటే ఒక యజమానుడి కింద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యజమానుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి లెక్క చెప్పాలి. ఈ లెక్క చెప్పడంలో కూడా కొద్దిగా ఇక్కడ ఈ అధ్యాయాన్ని మీరు మార్పు చేస్తే, నువ్వు లెక్క చెప్పకపోతే ఈ గృహ నిర్వాహక స్థితి నుంచి నువ్వు విడుదలైపో అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇది మనకు అర్థం కావాలంటే, ఒక అధికారి కింద ఒక 2 ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి. ఈ 2 ఉద్యోగస్తుల్లో ఎవరికి నచ్చినట్టుగా వాడు జీవిస్తున్నప్పుడు అనుకోకుండా యజమానుడు వచ్చి, ఇదిగో మీరు ఎంత ఖర్చు పెట్టారు, సంవత్సరం అంతా ఎంత ఖర్చు పెట్టారు, ఒక్కసారి మీరు లెక్క చెప్పండి, చెప్పకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసివేస్తా అంటాడు. అప్పుడు మొదటి వ్యక్తి అంటాడు, ఈయన ఉద్యోగం నుంచి తీసివేస్తానంటున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయను? ఇంటికాడ పోయి ఒక పార పట్టుకోలేను, ఒక గడబలుగు పట్టుకోలేను, అసలు నా వల్ల కాదు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి తనకి మొదటి వ్యక్తికి బాధేసి, ఏమండి అతను తెలివిగా ఒక పని చేశాడు. అంటే యజమానుడికి చేసింది దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకోండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని, నేను 50,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టానని రాశాడు. 50,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను. ఇది మొదటి చేసిన తెలివి కలిగిన పని. రెండో వాడిని అడిగారు, బాబు ఇదిగో నేను తెలివిగా ఈ పని చేశాను. ఏం చేశావు? 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే 50,000 రూపాయలే ఖర్చు పెట్టేది రాశాను, నువ్వు కూడా అట్లే చెయ్యి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే యజమానుడు నన్ను కూడా అడుగుతాడు. కాబట్టి నీవు కూడా, ఒకవేళ నువ్వు కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే నువ్వు కూడా 50,000 రూపాయలే ఖర్చు పెట్టిందని రాసుకోమని చెప్పి ఆయన కూడా అదే విధంగా రాశాడు. అప్పుడు యజమానుడు అంటే, మీరందరూ కూడా యుక్తి పరులు, కుయుక్తి పరులు అన్నాడు. కుయుక్తి అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మోసం చేయడం. యుక్తి అంటేనేమో తెలివితేటలు, కుయుక్తి అంటే మోసం చేయడం. కుయుక్తి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసునా? ఏమండి, ఆది కాండంలో మనం అవ్వ విషయంలో చూస్తున్నాం. సర్పం తన కుయుక్తి వలన ఏం చేసింది? అవ్వను మోసపోయింది. కుయుక్తి అంటేనేమో మోసం చేయడం. ఈ పదాలు మీరు అర్థం చేసుకోండి. కుయుక్తి అంటే మోసం చేయడం, యుక్తి అంటే తెలివితేటలు, యుక్తి అంటే తెలివితేటలు అని అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు యజమానుడు లెక్క అడుగుతున్నాడు. చివరిగా రోమాపత్రికలో నుంచి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అధ్యాయము 12వ వచనంలో, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక
ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మనలో ప్రతి వాడు పన్ను కూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. అర్థమైందా? మనమందరం కూడా దేవునికి ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. ఇప్పుడు పన్ను కూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. లెక్క అప్పగించడం అంటే ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కయ్యోను ఏబేలుని చెప్పాలి చంపాడు. ఒంటరిగా ఉన్నప్పుడు చంపాడు. ఎందుకు చంపాడంటే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇది కొద్దిగా మనసులో బాగుండి మంచితనంగా అన్నదమ్ముడు ఇద్దరు వాళ్ళ సొంత చేరికి వెళ్ళారు అనుకోండి, పొలానికి వెళ్ళారు. అయితే కయ్యోను నమ్మకంగా తన తమ్ముడైన ఏబేలుని చంపాడు. ఆయన చంపుతున్నప్పుడు అక్కడ ఏ మనుషుడు కూడా లేడు. అయితే